పరిస్థితుల్లో పెద్దనాన్నని ఇక్కడ ఉంచడం మంచిది కాదన్నయ్య. కాదా? నేను తీసుకెళ్తానంటే రానంటున్నాడు. వా ఉంటుంది, కానీ నేను అమ్మ దగ్గర ఉండాలి డాడీ. నేను ఇక్కడే ఉంటాను. వెళ్ళన్నయ్య. అరే అమ్మని చూసుకో. పదండి, జాగ్రత్తగా చూసుకో. వెళ్ళన్నయ్య, ఏం కాదారా. ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. కావ్యాన్ని అందరి దృష్టిలో బ్యాట్ చేయాలి. కాకల కార ద్వేషిస్తున్నాడు. ఇంకా సేపట్లో మా అన్నయ్య రాజుని తీసుకొస్తాడు కదా. రాజ్, ఊరుకోరా, మీ అమ్మకేం కాదు. లోపలికి పద. అమ్మ ఆరోగ్యం బాగోలేదని తెలిసి కూడా రే నీకు రాజే బాగా చూసుకుంటాను అని చిలక పలుకులు పలికావు కదా. మరెందుకు ఈ పరిస్థితికి ఏదైనా అయితే ఆ నష్టం ఎవరు పొడుస్తారు? మా ఇంటి ఇలా వెళ్తాం. అసలే రాజ్ బాధలో ఉన్నాడు. చూడను, కట్టుబట్టలతో గెంటి పారేస్తాను. రుద్రాణి, కారణాలు విచారించకుండా బాధ్యత తెలిసిన మనిషిని దోషిని చేయటం. రుద్రాణి అడిగిన దాంట్లో తప్పే ఉంది. అక్కని చూసుకుంటానంటేనే కదా మీరైనా రాజైనా నమ్మి మాతో పాటు వచ్చిందో. ఎందుకు వెళ్ళావు? కారణం ఖచ్చితంగా చెప్తానమ్మమ్మ, కానీ అదొక్కటి అందరూ నమ్మితే చాలు. వెళ్లాల్సినంత అంత అవసరం నీకేమొచ్చింది? పెద్ద అవసరమే అంతకు ముందు కూడా అదే నింద వేసి బంగారం లాంటి నా కొడుకుని ఇరికించాలని చూస్తున్నావా? రుద్రాణి గారు ఎలాని చూడటం లేదు. గుడి నుంచి ఆఫీస్కి వెళ్ళేసరికి అన్నాడు. నేను అడిగితే ఆయన ఫోన్ వస్తే నంబర్ ఉండాలి కదా. ఏదా నంబర్? చేయవాడా? అది ఫేక్ కాల్ అని అక్కడికి వెళ్ళాకే నాకు అర్థమైంది. చేసింది అతను కాదన్నాడు.